చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కసారి తినండి, చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకొని ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. వంకాయ మసాలా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం, వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ కర్రీ చేద్దామండి. ఎలా చేద్దామో నేను చెప్తాను. ఇదిగోండి, వంకాయ కర్రీకి ఆనియన్స్, ఎల్లుల్లిపాయ, అల్లం, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వీటితో పేస్ట్ చేయాలి. ముందు ఇలా కట్ చేసుకోవాలండి. ఇవి ఎలా అంటే నిలువుగానే కట్ చేసుకోవాలండి. చేసుకున్నామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మనం వంకాయలు ఫ్రై చేసుకోవాలి. నూనెలో కొంచెం మగ్గించాలండి. వంకాయలు వేసాం కదండి, ఇలా ఒక పెట్టి మంచిగా మూత పెట్టుకోవాలండి. కొంచెం నూనెలో మగ్గాలన్నమాట. తీసి చూద్దామండి. వంకాయ చూడండి ఇలా వచ్చింది. ఇంకొంచెం అండి, ఒక్క 2 minutes ఇలా ఉండాలి. చూద్దామండి. అయిపోయింది. ఇదిగోండి చూడండి, అయిపోయిందండి. ఇది మనం పక్కకు తీసేసుకోవడమే ఒక ప్లేట్లోకి అనమాట. ప్లేట్లో పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అల్లం, ఎల్లుల్లిపాయ అవన్నీ పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇది మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేసుకోవాలండి. బాగా మొత్తం పచ్చివాసన పోవాలి. ఇది మనం ఇలా కలుపుతూ ఇందులో మనం పసుపు వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం దగ్గర ఉండి వేసుకోవాలండి. ఇది చూడండి, బాగా వేగిపోయిందండి. ఇది పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు, అది వేసుకోవాలండి. వంకాయలు వేసి మంచిగా మనం మసాలా పట్టేటట్టుగా మనం శుభ్రంగా కలుపుకోవాలండి. మసాలా మొత్తం పట్టిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి మనం ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇదిగోండి చూడండి వంకాయ కర్రీ ఎలాగొచ్చిందో. ఇదిగోండి, ఇంకా ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టాలండి. కలిపి దానికి బాగా పడుతుంది అన్నమాట. వంకాయకి చాలా బాగుంటుందండి. ఇలా కూడా చేసుకుంటే వంకాయ మసాలా. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి మన వంకాయ మసాలా కర్రీ ఇలా వచ్చింది. చూడండి, అయిపోయినట్టేనండి. ఇంకా ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి. ఇదిగోండి, అయిపోయిందండి. ఇలా కూడా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.